ఇప్పుడే వచ్చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మనకు 'హరీష్ శంకర్' ప్రీవియస్ ఫిల్మ్ గురించి తెలిసిందే కదా! 'మిస్టర్ బచ్చన్' ఆ మూవీ ఎలా ఉందో, ఆ కళాఖండం ఎలా ఉందో అని. ఇప్పుడొచ్చేసి మనకు 'ఉస్తాద్ భగత్ సింగ్‌తో' అయితే వచ్చారు. ఇంకా 'పవన్ కళ్యాణ్‌కి' మంచి ఓజీ అయితే పడింది. ఎలివేషన్ చూసుకున్నా, మూవీ చూసుకున్నా ఓజీ వచ్చేసి మంచి ఫిల్మే. ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే మాత్రం మేకు దింపార్రా! అండ్ మళ్ళీ ఆయింట్‌మెంట్ కూడా వాళ్ళే పూసార్రా అన్నట్టయితే ఉంది. అంటే అలా ఇలా కాకుండా మిడిల్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. బట్ ఒక విషయం ఫ్రెండ్స్, ఔట్ అండ్ డేట్ స్టోరీ. అసలకి ఏం కొత్తగా అయితే మనకైతే కనిపించదు. జస్ట్ కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫైట్ సీన్స్ ఉన్నాయి కదా! ఫైట్ సీన్స్‌లో మన హీరో ఎలివేషను అండ్ ఫైట్ సీన్ కొరియోగ్రఫీ ఇది చాలా బాగుంది. ఇంకా స్టోరీ విషయానికొస్తే స్టోరీ మనకు చాలా నార్మల్ స్టోరీనే. సీఎం కొడుకొచ్చేసి మనకు ఫారెస్ట్‌కైతే వస్తాడు. సో, మన హీరోకి ఆ సీఎం కొడుక్కి సంబంధం ఏంటి? అండ్ అసలకి ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? ఇది అయితే మనకైతే మెయిన్ స్టోరీ అన్నమాట. సో, సీఎంతో కూడా మనకు గొడవైతే ఉంటుందన్నమాట. అసలు ఏంటి అనేది అయితే మనం మూవీలో అయితే చూస్తాం. సో, ఇంటర్వల్ ట్విస్ట్ ఉంటుంది కదా! ఇంటర్వల్ ట్విస్ట్ కూడా అంతేం పెద్దగా ఏం లేదు. జస్ట్ మనకు ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. అంటే కొందరు హీరోని కిడ్నాప్ చేస్తారు. అక్కడ మనకి హీరోకి ఎలివేషన్ పడుతుంది. అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది ఎక్స్ట్రార్డినరీ. అండ్ మనకు ఇంటర్వెల్ ముందు ఇంకో ఫైట్ సీన్ అయితే ఉంటుంది. అంటే మనకు పంతుల ఫైట్ సీన్ ఒకటుంటుంది. అది హైలైట్. సో, ఫైట్ సీన్స్ మాత్రం చాలా కొరియోగ్రఫీ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా అయితే చేశారు. బట్ మూవీలో మాత్రం మనకు ఫైట్ సీన్స్ ఉంటే సరిపోవు కదా! స్టోరీ ఉండాలి. ఒక ప్రోగ్రెషన్ ఉండాలి. ఇదే సినిమా మనకొక 10 ఇయర్స్ లేకపోతే 12 ఇయర్స్ ముందు రిలీజ్ అయ్యుంటే మాత్రం ఆ! ఏదో కొత్తగా చూస్తున్నాంరా! అరే! సూపర్ ఉందిరా! కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయిరా! అని ఒక మనం గుడ్ ఫిల్మ్ లాగా అయితే వేయొచ్చు. బట్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఇలాంటి ఔట్‌డేటెడ్ స్టోరీతో, ఇలాంటి ఔట్‌పుట్‌తో వచ్చారు 'హరీష్ శంకర్.' సో, అది కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంది. అంటే మరీ చెత్తగా ఏం తీయలేదు. అలా అని మరీ అంత సూపర్‌గా అండ్ 'పవన్ కళ్యాణ్‌కి' కావాల్సిన ఒక మంచి హిట్ పడిందా అంటే అది కూడా చెప్పలేను. మధ్యలో కొన్ని కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అన్నట్టయితే అనిపిస్తుంది. బట్ డబ్బులు పెట్టి థియేటర్‌కి పోయేటట్టయితే మూవీ ఉందా అంటే నాకైతే ఏం లేదు. జస్ట్ ఒక యావరేజ్ మూవీ అంటాను నేనొచ్చేసి నాకొచ్చేసి. అండ్ ఇక్కడ మనకు అయితే నెగెటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయో నెగెటివ్స్ కూడా అంతే ఇంపాక్ట్ అయితే చేస్తున్నాయి మూవీకొచ్చేసి. ఇక్కడ మెయిన్ నెగెటివ్ వచ్చేసి క్యారెక్టర్స్ అండి. ఎందుకురా బాబు! ఒక్కడి తర్వాత ఇంకోడు వస్తూనే ఉన్నారు. ఎంతమందిని చూపిస్తున్నారు? ఎంతమంది విలన్స్ వస్తున్నారు? ఎంతమందికి జస్టిఫై చేశార్రా బాబు! ఇంతమంది క్యారెక్టర్స్ ఏం చేసుకుంటార్రా బాబు! అన్నెసెసరీ క్యారెక్టర్స్ వచ్చేసి చాలా మందైతే ఉన్నారు. ఈవెన్ 'రాశి ఖన్నా' కూడా అంత ఇంపాక్టెంట్ క్యారెక్టర్ కాదు. బట్ గ్లామరస్ పరంగా ఉండాలి హీరోయిన్ అని పెట్టారు. ఆ గ్లామరస్ పరంగా వర్కౌట్ అయింది. అంతేగాని ఇంకా మిగతాలో మనకు స్టోరీలో ఏమైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా అంటే అంతగా అయితే అసలుకు స్టోరీలో అయితే ఇన్వాల్వ్‌మెంటే ఉండదు. సో, ఇలా కొన్ని అన్నెసెసరీ క్యారెక్టర్స్ అయితే ఉంటారు. ఇంకా విలన్స్ అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎంతమందిరా బాబు! వాళ్ళందరికీ ఎలా జస్టిఫై చేస్తాడురా అనుకున్నాను. సో, ఇలా అయితే మనకైతే క్యారెక్టర్స్‌నైతే చాలా మందినైతే ఇంట్రొడ్యూస్ అయితే చేసేసారు. అది నాకు చాలా నెగెటివ్ లాగా అయితే అనిపించింది. అండ్ ఇంకో నెగెటివ్ వచ్చేసి స్టోరీ అండి. వాహ్! వాట్ ఏ స్టోరీ! అన్నట్టయితే ఏం ఉండదక్కడ. మీకు స్టార్టింగ్‌లోనే అర్థమైపోతుంది. అసలకి హీరో ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? అసలేంటి అనేదైతే. స్టార్టింగ్‌లోనే చిన్న పిల్లోడిని చేసి చూపిస్తారు. సో, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే నేనున్నా అన్నట్టయితే ఒకటుంటుంది. సో, ఇలా మనకు ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనం ప్రిడిక్ట్ చేసేసాం. ఇలాంటి సినిమా రోత్త సినిమాలు చూసేసాం. సో, ఇలాంటి మనకొక సేవియర్ టెంప్లేట్ ఉన్న మూవీస్‌ని చాలా చూసేసాం కూడా. సో, అందుకోసం మన స్టోరీతో అయితే అంత రిలేటెడ్‌గా కూడా ఫీల్ కాలేము. ఇంకా అండ్ చెప్పేసాను గదా! ఇంక ముందు మనం ప్రే చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. దీని తర్వాత ఇదుండొచ్చు, దీని తర్వాత ఇదుండొచ్చు అని. సో, సేమ్ థింగ్ ఈ మూవీతో కూడా అవుతుంది. బట్ కొన్ని సీన్స్ వచ్చేసి ఫ్యూ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్‌లో. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఆ సిట్యుయేషన్ కామెడీ అనేది రియల్లీ వర్కౌట్ అయింది. అంటే ఒక సీన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ హాఫ్‌లో వచ్చేసి మనకొచ్చేసి హీరో అయితే ఒకడినైతే తీసుకుపోవడానికైతే వస్తాడు. సో, అక్కడొచ్చేసి మియా భాయ్‌ని గన్‌తో కాలుస్తాడు. మియా భాయ్‌ని కాలుస్తావురా అని ఇంకా మళ్ళీ ఇంకోడు కాలుస్తాడు. అరే! నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా ఒక సిట్యుయేషన్ కామెడీ అనేది జనరేట్ అయితే చేశారు కదా! ఇలాంటివి వర్కౌట్ అయ్యాయి. అది కొంచెం రియల్లీ ఫన్ అయితే జనరేట్ చేసింది. సో, ఇలాంటి మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. అందుకే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. మూవీ అనేది మరీ బోర్ కాకుండా, మరీ చెత్తగా కాకుండా, అలా అని సూపర్ బ్లాక్ బస్టర్ 'పవన్ కళ్యాణ్‌కి' మంచి హిట్ పడింది. ఇలా అని కూడా చెప్పను.
మధ్యలో అయితే వెళ్తూ ఉంటుంది. ఒక యావరేజ్ మూవీ. ఒకసారి ప్రశాంతంగా చూడొచ్చు మూవీ అన్నట్టయితే ఉంది అని. అలానే వచ్చేసి నాకు అన్నెసెసరీ కామెడీ సీన్స్ ఉన్నాయి కదా! అవి కూడా అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి. సో, మనకు ప్రిడిక్షన్ అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటామండి. అండ్ మనకు ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి 'రాశి ఖన్నా' మాత్రమే ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో మనకు 'శ్రీలీల' అయితే వస్తుందన్నమాట. 'రాశి ఖన్నా' అసలు ఇంపార్టెన్సే లేదు. బట్ 'శ్రీలీల' మొత్తం మనకు సెకండ్ హాఫ్‌లో 'శ్రీలీల' మొత్తం ఆక్యుపై అయితే చేసేసింది. సెకండ్ హాఫ్ మొత్తం మనకు 'శ్రీలీలనే' మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అండ్ 'శ్రీలీలతో' మనకొక సాంగ్ అయితే ఉంటుంది హీరోది. పాత సాంగ్ అన్నమాట. అది చాలా బాగా అయితే ఉంది. ఇంకో నెగెటివ్ ఏంటి అంటే మనకు ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. ఇంటర్వెల్ బ్యాంగ్ అస్సలు ఏం కొత్తదనం ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా అయితే ఇంటర్వెల్ అయితే ఇచ్చేశారు. సో, అంతే. ఇంకా మనకు నెగటివిటీ చాలా ఎక్కువైపోయింది కదా! ఇప్పుడు పాజిటివిటీ అయితే చూద్దాం. పాజిటివ్స్ కూడా అంతే ఇంపాక్ట్‌గా అయితే ఉంటాయి. నెగెటివ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో పాజిటివ్ కూడా అంతే అన్నమాట. ఇప్పుడు పాజిటివ్ ఏంటి అంటే తమన్ మ్యూజిక్ ఇచ్చాడు కదా! చాలా బాగుంది. ఆ ఫైట్ ఎలివేషన్‌లో తమన్ 100% న్యాయం అయితే చేశాడు. ఫైట్ సీన్స్‌లో ఆ మ్యూజిక్ ఉంది కదా! అమృతం అంతే. అండ్ ఇంకో విషయం అండి. కామెడీ సీన్స్ ఉన్నాయి కదా! సిట్యుయేషన్ కామెడీ సీన్స్ వచ్చేసి రియల్లీ వర్కౌట్ అయ్యాయి. మనం నవ్వుతాం. అంటే కొంచెం తెలిసిన కామెడీనే. బట్ ఆ సిట్యుయేషన్‌కి మనకు 'పవన్ కళ్యాణ్' కామెడీ జనరేట్ చేస్తుంటే రియల్లీ నవ్వొస్తుంది. సో, కామెడీ జనరేట్ అవుతుందన్నమాట. సో, ఇలాంటి కామెడీ సీన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. అవి నిజంగా పేలాయి కూడా. మనకు సాంగ్స్‌తో ఒక పాటలో ఫస్ట్ హాఫ్‌లో ఎలివేషన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. 'పవన్ కళ్యాణ్' బాగా అయితే పెర్ఫార్మ్ చేస్తారు. ఆ కామెడీ సీను, అండ్ 'మియా భాయ్' కామెడీ సీను, అండ్ మనకు 'శ్రీలీల' రేడియో కామెడీ సీను ఇలా కొన్ని అయితే ఉన్నాయి. అవి ప్రతిదీ వచ్చేసి నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ ఏంటి అంటే ఇక్కడొచ్చేసి మనకు ఫైట్ సీన్స్ అండి. ఫైట్ సీన్స్ కొరియోగ్రఫీ ఉంది. అండ్ ఫైట్ సీన్స్ ఓకే. ఫైట్ ఇక్కడ పెట్టాలి అన్నట్టయితే ఉంది. బట్ అయినా గాని ఆ ఫైట్ సీన్స్ కొరియోగ్రఫీ అందులో ఉండే కామెడీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. నాకు ఆ ఫైట్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. అంటే ఫైట్ సీన్స్ కొరియోగ్రఫీ చేస్తారు కదా! సో, ఎలివేషన్ ఇచ్చేటప్పుడు అండ్ ఫైట్ సీన్స్ చాలా యూనిక్‌గా అయితే ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఆ ఫైట్ సీన్స్ అన్నీ. స్టార్టింగ్ నుంచి మనకు విలన్ని అయితే బిల్డప్ అయితే తీసుకొనొస్తున్నారు కదా! అదొచ్చేసి మనకు ప్రాపర్ కంక్లూజన్ కూడా ఇచ్చారు. సో, క్లైమాక్స్ కూడా నాకొచ్చేసి బాగానే అనిపిచ్చింది. సో, ప్రాపర్‌గా అనేది క్లైమాక్స్ అనేది ఎండ్ అయితే చేశారు. క్లైమాక్స్‌లో ఆ ట్విస్ట్ కూడా అదుర్స్. సో, 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కొచ్చేసి పండగే. ఇంకా మిగతా ఆడియన్స్‌కొచ్చేసి కమర్షియల్ వేలో వచ్చేసి మూవీనొచ్చేసి తీసుకొనెళ్లారు. 'హరీష్ శంకర్' వచ్చేసి మనకు ఎంటర్‌టైన్‌మెంట్ వేలో వచ్చేసి మూవీనైతే తీసుకొనెళ్లారు. సో, కొంచెం కామెడీ సీన్స్‌తో, కొంచెం ఫైట్ సీన్స్‌తో, కొంచెం సీరియస్‌నెస్‌తో ఇలా అయితే మూవీనైతే తీసుకొనైతే వెళ్లారు. సో, ఓవరాల్‌గా వచ్చేసి ఇది కమర్షియల్ మూవీ అండి. ఒక్కసారి చూడాలనుకుంటే చూడొచ్చు. అంటే మరీ అంత మనల్ని డిసప్పాయింట్ చేయదు. అలా అని మరీ అంత మనకు ఎక్సైట్‌మెంట్ అయితే చేయదు. ఔట్ అండ్ ఔట్ స్టోరీ అయినా గాని కొంచెం మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తుంది మూవీ. ఇక్కడ సెకండ్ హాఫ్ మొత్తం మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. సో, 'శ్రీలీల'దైతే మనకైతే చాలా సీన్స్ అయితే ఉంటాయి. అలానే మనకు మెయిన్ స్టోరీ అయితే వస్తుంది. ఒక సీన్ అయితే జరగద్ది. రేప్ సీన్ అనమాట. అది దాని తర్వాత మనకు లాస్ట్ ఎండింగ్ వచ్చేసి మనకు ఓకే. ఇప్పుడు ఎండింగ్ ఇద్దాము అన్నట్టయితే ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ వచ్చేసి అస్సలు నాకైతే యావరేజ్ లాగైతే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం న్యాయం అయితే చేసింది. సో, ఓవరాల్‌గా మూవీ వచ్చేసి నాకు వన్ టైమ్ వాచబుల్ పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌కొచ్చేసి ఈ రేటింగ్ అయితే ఇస్తున్నాను. 6.8 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. 'హరీష్ శంకర్' మనకు 'మిస్టర్ బచ్చన్' కన్నా ఒక మంచి మూవీయే తీసుకొనొచ్చారు ఈసారి. బట్ 'పవన్ కళ్యాణ్‌కి' ఇది సూపర్ హిట్ మూవీనా అంటే కాదు. జస్ట్ కమర్షియల్ మూవీ. ఒకసారి చూడాలనుకుంటే చూడొచ్చు అంతే. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నాకు మూవీ ఎలా అనిపించిందో నాకు జెన్యూన్‌గా అనిపించిన ఫీలింగ్ మీతోతే షేర్ అయితే చేసుకున్నాను. సో, మీరు గాని మూవీ చూసినట్లయితే మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.